హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు న్యూ సీజన్ అయితే స్టార్ట్ అయింది. నేనైతే MP40 గ్లోరీ అయితే పుష్ చేయాలనుకుంటున్నా. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. చేతిలో MP40 కూడా ఉంది. ఇదైతే ఫస్ట్ మ్యాచ్ అనమాట. న్యూ సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మేమైతే మ్యాచ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. నాతో పాటు మా మామ కూడా ఆడుతున్నాడు. ఒకడినైతే లేపేస్తామన్నమాట. ఇంకా ఫుల్ కిల్ అయితే చేసుకోలేదు ఇప్పటికీ. ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు, వీడిని కొడితే 2 కిల్ దానికి దానుకున్నాడు. వీడు వీడినట్టన్నా లేపాలి. ఓకే గైస్, వీడికి అయితే అది వేసామన్నమాట. సో ఇంకా ఇద్దరే ఉన్నారు, వాళ్ళని చూసి కొడితే అయిపోతుంది. ఫుల్ కిల్ కూడా చేసుకునేసాము. అక్కడ నాక్ చేసి అక్కడికి వచ్చారు, ఫుల్ డ్యామేజ్ చేసాము. మనకి ఫుల్ డ్యామేజ్ ఇక్కడ అయిపోయింది, కొట్టేశారు అనమాట. నేనైతే చాలా వరకు అయితే ఎడిటింగ్లోనైతే లేపేశాను అనమాట. వీడియో లేకపోతుంది లెంత్ అవుతుంది అని చెప్పి. ఇక్కడైతే ఫస్ట్ బాయ్ అయితే వచ్చేసింది మనకైతే. ఫస్ట్ మ్యాచ్లో నాకైతే 80+ అయితే అయిందనమాట గ్లోరీ. సెకండ్ మ్యాచ్ కూడానైతే గెలిచేసామన్నమాట. దీంతో కూడా 80+ అయితే MP40 వెపన్ గ్లోరీ అయితే వచ్చింది. ఇక్కడ నేను ఆల్రెడీ అయితే గ్రెనేడ్ అయితే వేసాను అనమాట. కానీ టీమ్మేట్ వేసిన గ్రెనేడ్ వల్ల వీళ్ళైతే నాకైతే సో కొట్టుంటే 3 కిల్స్ అయితే వచ్చాయన్నమాట. వీళ్ళని కూడానైతే కొట్టేసాను. ఈ మ్యాచ్లో కూడా 80 అయితే ప్లస్ అయింది. వరుసగా 3 బూయా స్ట్రైక్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ ఈ జోన్లో తప్పించుకోలేదు, మన చేతుల్లోనే చచ్చిపోయాడు. నేనైతే మొత్తం ఆడిన మ్యాచ్లంతా ఎడిట్ చేస్తాను. 1-2 కిల్లులు మ్యాచ్లో కొట్టినట్టు చూపిస్తున్నాను, మిగిలినట్టు అంతా ఎడిటింగ్లోనైతే లేపేస్తున్నాను అనమాట. మళ్ళీ లాస్ట్లో బూయా కొట్టింది మాత్రం పెడుతున్నాను అనమాట, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి. సో మళ్ళీ బూయా అయితే కొట్టేసామన్నమాట. ఇప్పుడు కూడా 80 అయితే ప్లస్ అయింది MP40. నేనైతే ఈ మ్యాచ్లోనైతే ఫుల్ డ్యామేజ్లోనైతే ఉన్నాను అనమాట. ఎదురుగానే ఎనిమి ఉన్నాడు, అందరినీ నాక్ చేసుకుంటూనైతే వచ్చా. ఆల్రెడీ ఇద్దరినైతే నాక్ చేశాను అనమాట. దానికి ఇటు పక్క ఇంకొకడైతే ఉన్నాడు, వాడిని కొట్టేశాను. ఇంకా ఒక్కడే ఉన్న వాడిని పడితే ఈ మ్యాచ్ కూడా బోయా అయితే వస్తుంది. సో 4 మ్యాచెస్ అనమాట. మధ్యలో 1-2 అలానైతే మ్యాచెస్ అయితే పోయాయి, వాటిని పెట్టలేదన్నమాట. దాని బూయానైతే వచ్చేసిందనమాట. ఆ మ్యాచ్లో కూడా 80+ అయితే అయింది. ఈ మ్యాచ్లో ఇదైతే మరీ హైలైట్ కిల్గా వాడు నాకు రివైవ్ ఇచ్చాడు, నేను లేసి వాడిని కొట్టేశాను అనమాట. ఇంకా రౌండ్ అయితే అయిపోయిందనమాట. మళ్ళీ ఆ మ్యాచ్ అయితే బోయా అయితే కొట్టేసాము. మేమైతే వరుసగా 3 రౌండ్లు అయితే గెలుచున్నాం అనమాట. ఇక్కడే ఒక స్క్వాడ్ ఉందన్నమాట. మొత్తం స్క్వాడ్ అంతా ఒకే చోటే ఉంది, వాళ్ళని కొట్టాలి. కొడితేనే బూయా వస్తుంది. సో మనకైతే కొత్త దానివల్లనైతే రివైవ్ అయితే వచ్చేసింది. దాన్ని ఏమంటారో కూడా తెలియదు. సో మొత్తం చికెన్ నాక్ చేసామన్నమాట. మనల్ని ఎన్ని అయితే కొట్టేశాడు, కానీ అతనైతే కొట్టేశాడు. వాడే కాదు, మా తమ్ముడే అనమాట. సో ఈ మ్యాచ్ కూడా బోయా అయితే వచ్చేసింది. మొత్తానికైతే ఈ మ్యాచ్లో కూడా 80 అయితే ప్లేస్ చేసాము. ఇదే అనమాట మేము డే 1 ఆడిన లాస్ట్ మ్యాచ్. మావాడైతే కొట్టేశాడు. వాటి ఫస్ట్